మీ బిడ్డలారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా దేవుని యొక్క వాక్యం మీతో కలిసి ధ్యానించడానికి దేవుడి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరంలో దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో? ఏం కోరుకుంటూ ఉన్నాడు? 2026 సంవత్సరంలో నీవు నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే లేవీయులకు రాసిన గ్రంథము లేవియ కాండము 24 2వ వచనాన్ని చదువుతారు. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక విషయాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దీపము నిత్యము వెలుగుచుండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దీపము నిత్యము వెలుగుచుండవలెను. దీపము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆరిపోకుండానట్లుగా జాగ్రత్త తీసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దీపమును ఆరిపోవడము ఇష్టపడడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో వెలుగుచున్న బిడ్డలు, దేవుని సన్నిధిలో వెలుగుచున్నవారు ఎవరు అంటే దేవుని బిడ్డలు. వారు ఆరిపోకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనము ఆయన సన్నిధిలో నిత్యము ఆరిపోకుండా వెలగాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఈ దీపము ఎవరికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఈ దీపము మనకు, ఆయన నమ్మిన బిడ్డలకు సాదృశ్యమని మర్చిపోకూడదు. అయితే ఆ దీపము ఆరిపోవడము దేవునికి ఇష్టము లేదు. అంటే నిత్యము వెలుగుచుండవలెను. యేసు ప్రభు ఒక మాట సెలవిస్తాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును అని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మనము చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన మనము దేవుని బిడ్డలారా నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను వెలిగించిన తర్వాత తిరిగి ఆరిపోవాలని దేవుడు ఆశపడటం లేదు. కానీ సాతానుడు దేవుని బిడ్డలను ఈ దినం ఏం చేస్తున్నాడంటే లోకంతో కాంప్రమైజ్ చేస్తూ ఉన్నాడు, పాపంతో కాంప్రమైజ్ చేస్తూ ఉన్నాడు, ప్రతి ఆచారంతో మూఢనమ్మకాలతో కాంప్రమైజ్ చేస్తూ దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరం చేస్తూ లోకములో కలిపివేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా లోకములో జారిపోతున్న దేవుని బిడ్డలకు ఏం జరుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న వెలుగు ఆరిపోతా ఉన్నది. అయితే దేవునికి అది ఇష్టము లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు వెలిగింపబడిన నీవు నిత్యము వెలుగుచుండవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ఉదయించుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, లే, పాపము నుండి, లోకం నుండి, లోకాశం నుండి పైకి లే. యేసు రక్తములో కడుక్కొని దేవుని వెలుగుతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, దేవుని అగ్నితో నింపబడు. ఈ 2026 సంవత్సరం దేవుని కొరకు జీవించే సంవత్సరం. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు జీవించే సంవత్సరం. లోకం నుండి పూర్తిగా వేరై ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించే సంవత్సరము దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు వెలుగుచుండవలెనని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నూనె అయిపోయిందేమో, ఒకవేళ దేవుని బిడ్డలారా నీ దీపం మారిపోయిందేమో,
అయితే తిరిగి దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి రా. దేవుడు నీ మీద ఉదయించును. దేవుడు నీ జీవితాన్ని తిరిగి ఉజ్జీవింపచేయును. ఆయన వెలుగుతో నింపును. నేను అనేకులకు ఈ చీకటి లోకంలో వెలుగుగా చేయును. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుని పేరట కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రం. బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించమని, వినవరందరినీ నీ అగ్నితో నాయన ముట్టించి వెలిగించమని, ప్రభు నిత్యము నీ సన్నిధిలో వెలిగే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.